సృష్టిలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని ప్రకృతి సిద్ధం చేసింది, భగవంతుడు సిద్ధం చేశాడు. అది తెలుసుకోవడం అన్నటువంటి దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే మనకి ధర్మం మీద విరక్తి లేదా సంస్కృతి మీద విరక్తి కేవలం వేరే కోణంలో మాత్రమే ఆలోచించడం వల్ల. బట్ ఇప్పుడు శాస్త్రీయంగా పరిశోధనల్లో కూడా ఆ ప్రకృతి నియమంలోని నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా లొట్టి పిట్టగా ఎడారి ఓడగా పేరు తెచ్చుకున్న ఒంటె అంటే చిన్నారులకి మామూలుగా ఎంతో ఇష్టం. దాన్ని ఎక్కితే మొదటి అంతస్తు నుంచి చూస్తున్నంత అనుభూతి ఉంటుంది. పిల్లలకి ఆనందాన్ని పంచేటటువంటి ఈ ఒంటెలు ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ రక్షణగా సైతంగా నిలుస్తాయని తాజా అధ్యయనం ఒకటి గట్టిగా నమ్ముతుంది. 26 రకాల పాముల విషాలని సైతం తట్టుకునేంత అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఒంటె కన్నీటికి ఉందట. ఇదో పరిశోధనా బృందం అభిప్రాయపడుతోంది. ఇసుక తుఫాన్లు, చుక్క నీరు లేని ఎడారి ప్రాంతం, ఒళ్ళు కాలి మండిపోయేంత ఎండ, ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అవలేలగా బతికే గుణం ఒంటెకు ఉన్నట్టే ఆ ఒంటె కన్నీటికి అసాధారణ శక్తి ఉందని పరిశోధకులు చెప్తున్నారు. దుబాయ్లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. పాము కాటు విరుగుడు మందు తయారీలో ఒంటె కన్నీటి నుంచి సేకరించిన పోషకాలు అక్కడికి వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. బ్యాక్టీరియా కణగోడలను ధ్వంసం చేసి వాటిని చంపేసి రోగనిరోధక శక్తి ఉండే ప్రోటీన్లు ఈ కన్నీటిలో పుష్కలంగా ఉన్నాయని, ఈ కన్నీటి సాయంతో అత్యంత శక్తివంతమైన పాము కాటు విరుగుడు మందును తయారు చేయొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. సన్నని ఇసుక రేణువులు గాల్లో ఏళ్ల తరబడి గడిపిన కారణంగా ఒంటె కన్నీటిలో సహజంగానే కంటి సంబంధ ఇన్ఫెక్షన్లు తట్టుకునే శక్తి ఉంటుందని, ఆ కోణంలో సాధించి కొత్త విషయాన్ని సాధించామని వాళ్ళు చెప్పారు. ఒంటె కన్నీళ్లలో పాము కాటును తట్టుకునే యాంటీబాడీలు అధికంగా ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందన్నారు. ఎకీస్ కారినాట సోచిరేకి అనే విషపూరితమైన పాము నుంచి విషాన్ని బయటికి తీసి క్యామలస్ డ్రోమిడేరియస్ రకం ఒంటెకు స్వల్ప స్థాయిలో ఎక్కించారు. విషానికి ఒంటె రక్తం, కన్నీరు ఎలా స్పందిస్తున్నాయో అధ్యయనం చేశారు. గుర్రాలకు పాము విషాన్ని ఎక్కించి పాము కాటు విరుగుడు తయారు చేస్తారు. అలా తయారు చేసిన విరుగుడుతో పోలిస్తే ఒంటె కన్నీటికి యాంటీబాడీ పాళ్ళు అత్యధికంగా ఉన్నట్టు తేలింది. అయితే ప్రపంచ స్థాయిలో అన్ని రకాల పాముల విషయాలకు ఒంటె కన్నీరు ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆ దిశగా పరిశోధన జరగలేదు. దుబాయ్ బెకనీర్లో జరిగిన స్థాయిలో అన్ని చోట్ల పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తే విరుగుడు మందు తయారీలో కొత్త అధ్యయనం మొదలైనట్టే నేను చెప్పేది అధ్యయనకారులు చెప్తున్నారు.